टोपी कहानी में राजा के बारे में जो कहना चाहते हैं, जो पक्षियों के द्वारा राजा कैसा होना चाहिए। ఈ కథ ద్వారా మనకి రెండు పక్షుల ద్వారా రాజుగారు అసలు అలా ఉండాలి అనేది మనకి చెప్తారనమాట। గౌరయ్య और గౌరా మీ खूब दोस्ती थे అంటే ఒక ఆడపిచ్చుక మగ పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటాయి। प्रत्येक कार्य के साथ करते हुए रोज सुबह घोंसले से निकलकर दिन भर इधर उधर दाना चुगते और शाम होते हैं पुनः अपने घोंसले में लौट आते हैं। एक शाम गौरैया मनुष्यों के द्वारा पहने जाने वाले रंग बिरंगे पोषण की प्रशंसा करती है। ఈ రెండు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఒకరోజు గౌరయ్య ఏమంటుందంటే అంటే మాదా గౌర అన్నమాట। మాదా గౌర ఏమంటుంది, మనుషుల యొక్క బట్టల గురించి ప్రశంసిస్తుంటుంది। వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఏ రంగు దుస్తులు కావాలంటే అవి ధరించగలరు అంటుంది। किंतु गौरा उसकी बातों से असहमत होते हुए वस्त्रों की हैसियत प्रदर्शन के रूप में देखता है। उसका मानना है कि वस्त्र पहनने से वास्तविक सुंदरता छिप जाती है। ఇంతలో ఆడపిచ్చుకి ఏమంటుందంటే అవన్నీ కూడా వృధా, ఎందుకని బట్టలు అనేవి మానసిక సౌందర్యాన్ని ఇవ్వవు, ఆడంబరాన్ని మాత్రమే ఇస్తాయి అని అంటుందన్నమాట। वह कहता है कि वस्त्रों के कारण मनुष्य मौसम के कारण होने वाले परिवर्तन के सहने क्षमता खो देते हैं। అసలు వస్త్రాలు దేనికి పెట్టారు, మన వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి, మానవుడు ధరించడానికి, కానీ అది మానవుడు మర్చిపోతున్నాడు। इसके अनुसार मनुष्य वस्त्रों के सिर्फ लज्जा की नहीं ढकता बल्कि मूर्खतापूर्ण हाथों से दस्ताने, पैरों में मोजे एवं सिर पर टोपी भी पहना लेता है। కానీ అందంగా ఉండటానికి టోపీ, సాక్సులు ఇలా రకరకాలవి తమ అందం కోసం ధరిస్తున్నారన్నమాట। గౌరయ్య టోపీ की प्रशंसा कर उसे पहनने की ठान लेती है। గౌరయ్యకి మాత్రం టోపీ అంటే ఎంతో ఇష్టపడుతుంది, తను కూడా ధరించాలని కోరుకుంటుందన్నమాట। उसे समझाते ही गौरा कहते हैं टोपी ने राजा पहनता है और भूल होने पर लोग टोपी उछालने से नहीं चूकते। गौरैया मना करने पर गौरैया की टोपी पहनने की जिद पकड़ लेती है। ఇంతలో ఆడపిచ్చుక అది ఎట్లయినా ధరించాలి, రాజుగారిలాగా నేను కూడా ఆ టోపీని ధరించి నా కోరికను నెరవేర్చాలి అనుకుంటుంది। గౌరయ్య రూయికి పహాలియే దునియాకే పాస్ గయి ఏం చేస్తుంది, ఈ దారం ఉడుకుతారు కదా, పత్తి నుంచి దారం ఉడికి దాని నుంచి నూలు తీసి వస్త్రాలు తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి టోపీ తయారు చేయడానికి దారం అడుగుతుందన్నమాట। राजा की रजाई बनने की जिम्मेदारी होने के बावजूद दुनिया ने गौरैया को यह कहने पर रुई देने के बदले वह आधी रुई दे दी। उसका अनुरोध मान लिया है। సరే తీసుకువెళ్ళి అతని దగ్గరికి ఏం చేస్తుంది, రాజుగారి టోపీ లాంటివి తయారు చేయమని ఇస్తుందన్నమాట। गौरैया दंपति ने ऐसे ही शर्त यानी आदि वस्तु देने के बाद पर राजा के कामों में व्यस्त होने के बावजूद कोरी से सूत कटवाए। తర్వాత నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఆ నూలు ఉడికించుకొని తర్వాత ఎవరి దగ్గర తీసుకెళ్తుంది, మగ్గం చేసే అతని దగ్గరికి తీసుకెళ్తుంది। అక్కడికి వెళ్ళి సూత్ తయారు చేస్తుంది। బూన్కర్ సే కపడే బున్వాయి, తర్వాత బున్కర్ అనమాట, అంటే బట్టలు నేసేవాళ్ళు, అంటే ముగ్గురు ఉంటారు। ఫస్ట్ దారం ఉడికేవాళ్ళు, దారాన్ని నూలుగా తయారు చేసేవాళ్ళు, తర్వాత దాన్ని వస్త్రంగా చేసేవాళ్ళు। ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళి దాన్ని అందమైన టోపీగా చేయించుకుంటుందన్నమాట। దర్జీ సే సుందర్ సి ఏక్ టోపీ భీ బనవాయా, చివరికి ఇవన్నీ రకరకాల రంగులతో గుడ్డలు వస్త్రాలు తయారు చేసుకొని తీసుకెళ్ళి బట్టలు కుట్టేవాడు ఉంటాడు కదా దర్జీ, అతని దగ్గరికి వెళ్ళి అందమైన టోపీ చేయించుకుంటుంది। औरों की तरह चिड़ियों की आधा हिस्सा अर्थात एक टोपी पाकर दर्जी दी काफ़ी खुश थी। तनकी उन सबको अपने कार्यों में आज तक इस हिसाब से कभी लाभ नहीं हुआ था। అందరి దగ్గర ఏం చెప్తుంది, అందమైన టోపీ తయారు చేస్తే రాజుగారి నుంచి నేను బహుమతి పొందితే అందులో మొత్తం మీకే సగం వరకు ఇస్తానని చెబుతుంది అనమాట। అలా మెప్పించి ఎవరెవరు వచ్చారు మనకి కథలో చెప్పండి, ఫస్ట్ దునియా తర్వాత ఎవరు వచ్చారు, రుయి బన్నే వాళ్ళ, తర్వాత కపడే బున్వాయే దర్జీ దాకా అనమాట, కోరి దర్జీ వీళ్ళందరూ వస్తారు।
5 फूंदने वाले सुंदर सी टोपी पहनकर गौरैया अति प्रसन्न होती है। गौरैया उसे रानी कहकर संबोधित करता है। ఇంకా అందమైన 5 పూల గుత్తులు లాంటి వాటితో టోపీలాగా చేస్తారనమాట. అలా వస్త్రాలతోనే తయారు చేస్తారు అందమైన టోపీని. అది పెట్టుకొని నేనే రాణినని కులుకుతూ ఉంటుంది. गौरैया सोचकर क्यों उस राजा को देख जाओ, इसने सभी को सिर्फ अपनी कामों में लग रखा है। उड़ते उड़ते राजमहल में मुंडेर में जा बैठती है। ఇంత అందమైన టోపీ పెట్టుకొని నేను రాణి గారిని అని చెప్పుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? రాజ దర్బార్కి వెళ్ళింది. వెళ్ళి అక్కడ రాజాస్థానంలో అంతఃపురంలో నుంచుందనమాట. उस समय में राजा अपने सेवकों द्वारा तेल मालिश करवाते हुए राजा को देखकर गौरैया तेज स्वर से चिल्लाने, मेरे सिर पर टोपी, राजा के सिर पर टोपी नहीं। ये सुनकर राजा ने झट पे अपनी टोपी मंगवा ली। तब गौरैया कहने लगी, मेरी टोपी में 5 फूंदने, राजा की टोप में फूंदने नहीं। राजा को गुस्से आ गया। ఈ పిచ్చుక ఏం చేసింది? రాజుగారు అప్పుడే తలకి నూనె రాయించుకుంటూ ఉంటారు సేవకుల చేత. వెళ్ళి నా శిరస్సు మీద ఉన్న టోపీ చూసారా ఎంత అందంగా ఉందో, పైన చూసారా పూల గుత్తుల్లాగా తయారు చేసింది, మీ టోపీలో ఇలాంటివి ఏం లేవు, ఇంత అందమైన టోపీని నేనే పెట్టుకున్నాను అంటుంది. రాజుగారు కోపం వచ్చేస్తుంది. राजा गौरैया को मार डालना चाहता था, मगर मंत्री ने कहने पर गुलेल मारकर उसकी टोपी उतारी गई। రాజుగారి కోపం వచ్చి ఆ గౌరయ్యని చంపేయమంటారు. అయినా మంత్రి ఎందుకు పక్షిని చంపడమని ఆ టోపీని లాక్కుంటారు. రాజా फूंदने वाले उस टोपी को अपूर्व सुंदरता देखकर दंग रह गए। फिर क्या था? उस टोपी को बनाने वाले कारीगर को खोजा जाने लगा. ఇంత అందమైన టోపీ ఇన్నాళ్ళు మనం చేసుకోలేదే, ఎవరు? అందరినీ దర్బారుకు పిలుస్తాడనమాట. दर्जी, बुनकर, कोरी एवं दुनिया की दरबार में हाजिरी है। दरबार में दर्जी के हाजिर होने पर राजा ने उससे पूछा, ऐसी सुंदर टोपी अब तक मेरे लिए क्यों ना बनी? ఫస్ట్ కుట్టిన టైలర్ని అడుగుతాడు, ఇంత అందమైన టోపీ నాకెందుకు తయారు చేసి ఇవ్వలేదని. ఈస్ పర్ దర్జీని బున్కర్కి ప్రశంస కీ హే. ఇది తయారు చేసిన మగ్గం వాళ్ళ యొక్క గొప్పతనం ఈ టోపీకి రంగురంగుల వస్త్రాలు నేసాడు అని చెప్తాడు. कपड़े को अत्यंत अच्छा पता है। राजा ने आदेश से बुनकर को दरबार में बुलाया. ఆ బట్టలు మగ్గం మీద నేసిన అతన్ని పిలుస్తారు. తర్వాత बुनकर ने कहा, यह तो सूत काटने वाले की खोरी की कमाल है. ఇది నేను కాదండి, ఈ నూలు వడికారే అతని యొక్క రాట్నం మీద నూలు వడికిన వాళ్ళ గొప్పతనం, ఆ కోరి యొక్క గొప్పతనం అంటాడనమాట. तब राजा ने कोरी को इतना बढ़िया सूत काटने के कारण जानना चाहा. అతన్ని పిలిచి అడుగుతాడనమాట. కోరిని అచ్చి తరసి రూయికి దునాయి, దీన్ని దారం నేసారే దున్కర్ అతని యొక్క గొప్పతనం అని చెప్తాడనమాట. రాజాకు कहने पर दुनिया भी दरबार में आए. राजा जानना चाहता थी कि आखिर किस कारण इन चारों ने अब तक उसके लिए कभी इतना उन्माद टोपी नहीं किया, जबकि गौरैया के काम में चारों ने जी जाने ले. రాజుగారైనా నేను ఇంత గొప్పవాడినైనా నాకు ఇంత అందమైన టోపీ చేసి ఇవ్వలేదు, ఒక పిచ్చుక కోసం మీరు ఇంత అందమైన టోపీ చేస్తారా అని అడుగుతాడు. दुनिया को प्राणदंड का भय था. उसने राजा को अभयदान का शर्त पर बताया कि गौरैया काम करवाने वाले प्रत्येक व्यक्ति को आधा हिस्सा दे देती है. అప్పుడు అందరూ కూడా ప్రాణభయంతో భయపడిపోతారు రాజుగారు ఏం శిక్ష వేస్తారో అని. మొట్టమొదటి దునియా ఏం చేస్తాడు అంటే ముందు దారం ఉడుకుతాడే అతను అనమాట. గౌరయ్య మాకు చాలా అందమైన బహుమతి ఇస్తానందండి అంటారనమాట. इसी कारण सबने उस काम के पूरा मानेगा. मनो एक से किया और टोपी दुनिया की बात पूर्ण होते ही गौरैया पर चिल्लाने लगे, कंगाल राजा से टोपी तक नहीं जुड़ती, उसने मेरी टोपी छीन लिया है. ఇంతలో పిచ్చికే ఉంటుంది, రాజుగారికి టోపీనే లేదు, ఆయన నా దగ్గర టోపీని తీసుకున్నారు. రాజా सोचकर हैरान था, इसी पक्षी को हमारे खाली खजाने के बारे में कैसे जानकारी हुई है. నా దగ్గర రాజుగారి దర్బారు ఖాళీగా ఉంది అని ఎలా తెలిసింది దీనికి అనుకుంటుందన్నమాట.
దునియా ఏమని చెప్పాడు, తనకి పిచ్చుక తనకి వచ్చిన దాంట్లో లాభాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తుంది ఖజానా అని చెప్తాడు కదా. అంటే రాజుగారు కూడా ఇప్పుడు ఆ టోపీ చేయాలంటే ఖజానాలోంచి మొత్తం ఇచ్చేయాలన్నమాట. అప్పుడు గౌరయ్య ఏమంటుంది, రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయినట్లే అంటుంది. దీంతో రాజుగారికి ఈ గౌరయ్యకి మధ్య సంభాషణ ఏం జరుగుతుందని ప్రజలందరూ కూడా చేరతారన్నమాట. దునియా ఏమం गौरैया की कही बातें राजा को कानों में गूंज रही थी। इस तमाशों की देखने के लिए लोगों ने भीड़ जमा हुई। राजा खुद को बेपर्दा होता देख घबराया। उसका आदेश पाकर सिपाहियों ने गौरैया की ओर टोप उछाल दी। टोपी पाकर गौरैया पर चिल्लाने लगी, राजा डरपोक है, उसने डरकर मेरी टोपी लौटा दी। राजा ने गौरैया को मुंहफट कहकर अपनी टोपी कसकर पकड़ ली है। దునియా యొక్క తెలివితేటల వల్ల పిచ్చుక కాపాడబడుతుందన్నమాట. దునియా ఏమని చెప్పాడు, తనకు వచ్చిన రోజు గౌరయ్య ఆహారాన్ని తెచ్చుకుంటుంది కదా, గింజలంతా, ఆ గింజలన్నిటినీ తన బహుమతిగా ఇచ్చేస్తానని చెప్పింది. అట్లానే రాజుగారు కనుక ఖజానాలో ఉన్నదంతా ఇస్తే చేస్తాం అట్లా అందమైన టోపీ అని చెప్తాడు కదా. దీంతో రాజుగారు భయపడి ఆ టోపీని ఇచ్చేస్తారనమాట. దీనివల్ల ఏం తెలిసింది మనకి, మనిషికి తెలివితేటలు నేర్చుకోవాలన్నమాట. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవడం ఈ కథ యొక్క సారాంశం. దునియా యొక్క తెలివితేటల వల్ల గౌరయ్య కాపాడబడింది అండ్ దునియా అందరూ కూడా అనమాట. రాజుగారు ఆ టోపీని ఇచ్చేశారు. అప్పుడు పిచ్చుకేమంది, पिच्चुका टोपी पाकर गौरैया फिर चिल्लाने लगी, राजा डरपोक है, उसने डरकर मेरी टोपी लौटा दी। राजा ने गौरैया की मुंह फुट कहकर अपनी टोपी कसकर पकड़ ली है। ఇంకా ఏం మాట్లాడలేక తల ఉంచుకొని రాజుగారు వచ్చేస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనకి అపాయం వచ్చినప్పుడు ఉపాయాన్ని తెలుసుకోవాలి. ఇలా గౌరయ్య తన రాజుగారి నుంచి రక్షింపబడుతుంది, దునియా కూడా తెలివితేటలతో. ఇది ఈ కథ సారాంశం అన్నమాట. టోపీ కహానీ మే వర్ణిత రాజా ఐసా హో ఆరామే జీవన్ గుజర్తా. ఈ కథలో రాజుగారు ఏం చేస్తుంటారు, ఎప్పుడు ఆరాంగా ఉంటారనమాట. ఏకౌతో బడి సేనా और घूमने पर अनावश्यक खर्च करता था, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. तो दूसरी ओर अपने प्रजा का शोषण कर उनका मुफ्त की थोड़ी परिश्रम पर अपने कार्य करवाता था. కానీ ప్రజల దగ్గర మాత్రం తను బాగా కష్టపడి పని చేయిస్తూ ఉండేవాడు. ప్రజాని చాహతే హుయి డర్ సే ఉస్కే కామ్ కర్ దేతి. ప్రజలు మాత్రం అతనికి తిరిగితనంతో మరి రాజుగారు ఏం చేస్తారన్న భయంతో చేస్తారు. వాస్తవమే ఐసా రాజా హోనా నా प्रजा के हित में है और ना देश के. मेरे विचार से राजा को प्रजा वात्सल्य, दूरदर्शी, उदार, समझदार होना चाहिए. इसीलिए ये पक्षियों के द्वारा मार्गदर्शन दिखलाकर राजा कैसा होना चाहिए. రాజుగారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉండి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తి రాజుగా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క అందానికి, ఆడంబరానికి ప్రజల్ని హింసించే వాళ్ళు రాజుగా పనికిరారని ఈ కథ ద్వారా కవి చెప్పాలనుకున్నారన్నమాట. అందరికి అర్థమైంది కదన్న. గౌరయ్య ఆడపిచ్చుక మగపిచ్చుక రెండు దోస్తిగా ఉంటాయి. అవి మానవుల్లాగా అందంగా తయారవటానికి టోపీ చేసుకొని అవి రాజుగారిని ఎలా మార్చాయి, రాజుగారిలో ఎలా పరివర్తన వచ్చింది, కష్టపడి పని చేయటం ఎంత ఇది అంటే, ఒక టోపీ తయారు చేయాలంటే ఎంత కష్టపడాలి, నూలు వడకాలి, దాని తర్వాత మగ్గం మీద వస్త్రం నెయ్యాలి, తర్వాత అది రంగుల వస్త్రంగా చేయడానికి మళ్ళీ కూడా పని చేయాలి కోరి, తర్వాత అది దర్జీ దగ్గరికి వచ్చి కుట్టించాలి. ఇంత శ్రమ పడితే ఒక టోపీ తయారవుతుంది. ఇంతమంది కష్టం దాని వెనక ఉందని రాజుగారు తెలుసుకోవాలి, పరిపాలించే వ్యక్తి అని తెలియటం కోసమే మనకి ఈ కథ ఇచ్చారన్నమాట. అంటే ప్రజలని యొక్క సంక్షేమం కోసం రాజు పాటుపడాలి అని ఈ కథ ద్వారా మనకి తెలియజేయబడతారు.